ప్రైజ్ ద లార్డ్. ఈ 2024 సంవత్సరం దేవుడు గత 5 నెలలుగా విజయవంతంగా కొనసాగటానికి సహాయం చేసిన దేవునికి స్తోత్రాలు. ఈరోజు అనగా జూన్ 1వ తారీఖు శనివారం 2024 సంవత్సరం దేవుడిచ్చిన మహాకృపను బట్టి స్తుతులు స్తోత్రాలు. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి వీడియోని పనిగట్టుకుని ప్రత్యేకంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేంటంటే మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఔరంగజేబు వీళ్ళలో ఎవరో ఒకళ్ళు వాళ్ళ మతానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళంట, మిగతా వాళ్ళని చాలా చిత్ర విచిత్రాలుగా బాధలు పెట్టేవాళ్ళంట. అలాగే ఎవడైతేనేమండి నియంతగా కఠిన పరిపాలన చేయకూడదు, అందరి మనోభావాలు అందరికీ స్వేచ్ఛ ఇచ్చి పరిపాలించేవాడే నిజమైన పాలకుడు, నాయకుడు. అయితే స్వేచ్ఛ అనేది లేకుండా పిచ్చివాడి చేతికి రాయి ఇచ్చినట్టు ఈరోజు పరిపాలన సాగుతుంది. క్రైస్తవులు ఆ మధ్య ఒక దరిద్రుడు క్రైస్తవుల వస్త్రధారణ గురించి నిషేధం పెట్టాలనుకున్నాడు మన భారతదేశంలోనే. అది మీ అందరికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడేమో వాళ్ళు నందిని లేదా వాళ్ళు పందిని నంది అనమంటే అనాలి. అంటే మిగతా క్రైస్తవుల మీద పగపట్టిన మత పిచ్చి కాదండి, మత పిచ్చి గలవాళ్ళని మతోన్మాదులు అంటారు. ఇది ఒక చిన్న మాట. ఈ పట్టణంలో అవ్వ కావాలి, బువ్వ కావాలి అని క్రైస్తవుడుగా అభివృద్ధి చెందాలి, క్రైస్తవ నాయకుడుగా అని. అదే వ్యక్తి ఏమో రాజకీయంగా కూడా పలుకుబడి తెచ్చుకోవాలి, పేరున్న వ్యక్తిగా ఎదగాలి అనుకునే వాళ్ళు ఒక 2 ఉన్నారండి. వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవన్నీ పట్టించుకోరు. మన సువార్థికుల మీద దౌర్జన్యాలు చేయడం, చర్చిల్ని కూల దోయడం, బైబిళ్ళు కాల్చివేయడం పుంకాలుగా మనం రోజు చూస్తున్నాం. సరే, విషయానికి వస్తాను. ఆయన ఎవరో మెంటల్ వ్యక్తే అనుకోవాలి. ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలో 200 లేదా 300 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులకు అనుకూలంగా ఆదివారం సెలవు, వాళ్ళ దగ్గర నుండి ఈ ఆదివారం సెలవు అనేది వచ్చింది అని. ప్రియులారా, ఒకటి ఆలోచించండి. సండే అంటే సన్, కుమారుడు యేసుప్రభు, ఆయన దేవాది దేవుడు సృష్టిని మొత్తం సృష్టించిన తర్వాత 7వ రోజు విశ్రమించాను, అది ఆదివారం. అలాగే ఆయన శిలువ మరణం పొంది 3వ నాడు సమాధిని జయించి పునరుత్థానుడైన రోజుని కూడా ఆదివారంగా క్రైస్తవుల యొక్క నమ్మిక, విశ్వాసం. మరి ఈయన ఎవరినో దేవుడు అంటే అది ఆయనకే వర్తిస్తుంది, ఆయన విశ్వాసం అలాంటిది. మరి క్రైస్తవుల విశ్వాసాన్ని నొక్కేయటానికి, తొక్కేయటానికి ఈయనకి ఎవడో అధికారం ఇచ్చారు? క్రైస్తవులు ఓట్లు లేకుండా భారతదేశంలో ఎక్కడెక్కడ ఇదయ్యారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది ఇలాంటి వాళ్ళ గురించి. కీర్తన 68వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుడు లేచును గాక, ఆయన రోషం గల దేవుడు, జీవం గల దేవుడు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ ఎగిరిపోయినట్టు వాళ్ళు ఎగిరిపోతారని ఉంది. తర్వాత చదువుకోండి. వన్స్ అగైన్ 68వ కీర్తన 1-2 వచనాలు. కాబట్టి క్రైస్తవుల జోలికి రాకపోతే వీళ్ళకి నిద్ర పట్టదు అనుకుంటా. వీళ్ళు దేవుళ్ళు కాని వాటిని అన్ని మొక్కుతుంటే వాళ్ళ విశ్వాసం లేని క్రైస్తవులు పట్టించుకోవట్లేదు. ఇవాళ క్రైస్తవుల మీద దండయాత్రలు ఏంటి? వీడు అబ్బసొమ్ము వేసి పాలిస్తున్నారా? ఎవరు బతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. సత్యం తెలుసుకోండి అని క్రైస్తవుల్ని ప్రకటించమని దేవుడే ఆజ్ఞాపించాడు.
దేవుడు కాని వాటిని పట్టుకుని వాళ్ళకి పెద్ద ఆలయాలు కట్టించుకున్న వీళ్ళు గొప్పవాళ్ళ, క్రైస్తవులు గొప్పవాళ్ళ దేవుడికే తెలుసు. అందుకే దేవుడు ఒక చిన్న పాట, నిన్ను ముట్టినవాడు అంటే క్రైస్తవుడిని, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టెనని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం ఈహలో కాచెను గతకాలం. ఇంకొక మాట చెప్పి ముగించేస్తానండి. ఆ మతోన్మాది ఈయన నాయకుడు అన్నట్టు బ్రిటిష్ వాళ్ళు పెట్టలేదండి క్రైస్తవులకి అనుకూలంగా ఆదివారం సెలవు అనేసి. నారాయణ్ మేఘాజీ లోఖండ్, నారాయణ్ మేఘాజీ లోఖండ్ అనే ఆయన 1881 నుండి 1889 వరకు బ్రిటిష్ వాళ్ళతో అయ్యా మేము సెలవులు లేకుండా ఎలా బతకాలి అని గట్టిగా పట్టుబట్టి ఆ కార్యక్రమాన్ని, అంతకుముందు సెలవులు ఉండేది కాదంట, ఆదివారాన్ని సెలవుగా ఆయన వాళ్ళ ద్వారా అధికారం పొంది ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రకటించడమైంది. ఇప్పుడు చెప్పిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. ఏదో గుడ్డిగా వాళ్ళ క్రైస్తవుల మీద ఉన్న అక్కస్సుతో వీళ్ళు కక్కస్సులో వెళ్ళి ఏడుస్తున్నారు దరిద్రులు. కాబట్టి ఆదివారం సెలవు దినంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, మన దేవుడు జీవం గల దేవుడు, దయచేసి మీరు స్పందించండి. మనం ఊరుకుంటుంటే వీళ్ళు పేటరేగిపోతున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి. మనం నిజమైన జీవం గల దేవుడిని, మాట్లాడే దేవుడిని కొలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. నియంతగా పరిపాలించకూడదండి. అన్ని మతాల వారిని గౌరవించి అందరికి సమన్యాయం చేసిన వాడే పాలకుడు. నియంతగా కాదు, ప్రజారంజకంగా పాలించిన వాడే దీవింపబడతాడు, అందరి మన్ననలు పొందుతాడు. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే మాకు చాలు యేసయ్యా, నీ వెంటే మేము ఉంటామేసయ్యా. మరొకసారి అటు క్రైస్తవ నాయకుడిగా ఎదగాలని, ఇటు రాజకీయంలో కూడా పెద్ద పలుకుబడి, మందిరాల్లో కానీ అగ్ర ఆసనాలు కోరే వాళ్ళు, అలాంటి నాయకులారా ఇప్పుడైనా కళ్ళు తెరవండి. బైబిల్ కాలిస్తే అది నాకు సంబంధం లేదు, దండయాత్రలు చేస్తే మాకు సంబంధం లేదు, చర్చిల్ని కోల్తేస్తే మాకు సంబంధం లేదు. రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాప్రతినిధులకి దగ్గరగా ఉంటే మాకు పేరు పలుకుబడి వస్తుందని, జాతీయ స్థాయిలో పేరు వస్తుందని అనుకునే వాళ్ళు ఒక్కసారి మీ విజ్ఞతను జ్ఞాపకం చేసుకోండి. మన వెనుకిట్లో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించను గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి చెప్తున్నానండి, ఇది షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మంచి మాట, ఇది అంతా పాకాలి. గాడ్ బ్లెస్ యూ. అన్నట్టు ఈరోజు జూన్ 1వ తేదీ 2024వ సంవత్సరం శనివారం మధ్యాహ్నం 11:30 ప్రాంతంలో అశోక్ నగర్ లో చిత్రీకరించడమైనది. ఎన్నోడ మగో ఇది షూట్ పంచి. విన్నందుకు మీకు
దేవుని పేరిట శుభాశీస్సులు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.